మార్చి 14వ తారీఖు నుంచి వెళ్ళి ఏప్రిల్ 16వ తారీఖు దాకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో మరి ఈ 10వ తరగతికి సంబంధించిన హాల్ టికెట్లు 2 రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి మీ వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. 2 గవర్నమెంట్ ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది 2 రకాలుగా చెప్తాను. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో కండి. చాలా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకు నేర్పిస్తాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. మీకు ఉపయోగపడే వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే మొబైల్ నెంబర్ కనబడుతుందో ఆ మొబైల్ నెంబర్ అనేది వాట్సాప్లో సేవ్ చేసుకోండి. నేనైతే తెలంగాణ మీ సేవ లేదంటే తెలంగాణ వాట్సాప్ నెంబర్ అని సేవ్ చేసుకున్నా. సేవ్ చేసుకొని హాయ్ అని కొట్టండి. కొంత ఇన్ఫర్మేషన్ అనేది బై డిఫాల్ట్గా మీకు వస్తుంది. ఏం ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. నేనేం చేసిన, ఐ వాంట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ మార్చ్ 2026 అని సెర్చ్ చేసిన, అంటే మెసేజ్ చేసిన. సో ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ అని ఉంది కదా, సో కింద ఏమంటుంది, ఓపెన్ సర్వీస్ అని కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేసిన, ఈ విధంగా వచ్చింది మళ్ళీ. సో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా కింద గ్రీన్ కలర్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క డిస్టిక్, చదువుతున్న డిస్టిక్ ఏ డిస్టిక్ కిందకి వస్తుంది ఆ డిస్టిక్ని అనేది సెలెక్షన్ చేసుకోండి. ఈ విధంగా డిస్టిక్ వస్తాయి కదా, డిస్టిక్లో ఏ డిస్టిక్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సో సెలెక్షన్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ ఉంది కింద, దాని మీద క్లిక్ చేయండి. ఆ స్కూల్ పేరు సెర్చ్ చేయాలి. ఓకే, సో కరెక్ట్గా సెర్చ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ పేరు అయితే నేను సెర్చ్ చేస్తున్నా, చూడండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ స్కూల్ ఫ్రమ్ లిస్ట్ అని వస్తుంది. సో ఆ బ్రాంచ్కి సంబంధించిన 2-3 స్కూల్ పేర్లు ఉంటే అదే పేరు మీద లిస్ట్ వస్తుంది. లేదా ఒకటే స్కూల్ ఉంటే ఒకటే స్కూల్ని ఇట్లా వచ్చిన దానికెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. ఇదిగోండి, సో ఇక్కడ 3 బ్రాంచ్లు ఉన్నాయి ఈ స్కూల్కు. సో నేను ఒక బ్రాంచ్ అయితే సెలెక్షన్ చేసుకొని కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేసిన. సో ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ టైప్ యువర్ నేమ్ ప్లేస్లో పేరు ఎట్లయితే ఫిలప్ చేస్తారో అదే విధంగా పేరు టైప్ చేయండి. అండ్ అక్కడ మీ సెలెక్షన్ చేసుకోండి. అండ్ కింద స్ట్రీమ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రెగ్యులరా, ప్రైవేటా, వొకేషనలా, సిఎస్ఎస్సి రెగ్యులర్ అని ఉంటుంది. చాలామంది రెగ్యులరే ఉంటారు కాబట్టి నేను రెగ్యులర్గా చెప్తున్నా. రెగ్యులర్ అని సెలెక్షన్ చేసుకొని గెట్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది 2వ పద్ధతి. ఇక్కడ ఎస్ఎస్సి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ సైడ్కు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్స్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజీకి అయితే రావడం మీద జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు రెగ్యులరా, ప్రైవేటా, ఓఎస్ఎస్సి సంబంధించిన వాళ్ళ, వొకేషనల్ హాల్ టికెట్సా, సో దేనికి సంబంధించిన వాళ్ళు మ్యాక్సిమం రెగ్యులరే ఉంటారు. సో రెగ్యులర్ దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకోండి. మీరు చదువుకునే మీ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి స్కూల్ మొత్తం కనబడతాయి. ఆ డిస్ట్రిక్ట్ కోడ్తో స్టార్ట్ అవుతాయి. సో ఆ స్కూల్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ స్కూల్లో ఉండేటువంటి నేమ్స్ లిస్ట్ మొత్తం వస్తుంది. మీ పేరుని సెలెక్షన్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్షన్ చేసుకోండి, కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. హాల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మనం 2 రకాలుగా పద్ధతులలో ఎస్ఎస్సి ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలని నేర్చుకున్నాం. వీడియోని అసలు లైక్ చేయండి, మరికొందరికి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.